హే ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. బీరకాయ కూర ఒకసారి ఇలా చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ బీరకాయ కూర చేయటానికి ఫస్ట్ ఒక మసాలా రెడీ చేసుకోవాలి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో జింజర్, వెల్లుల్లి, డ్రై కోకోనట్, పల్లీలు, హాఫ్ ఆనియన్ పీసెస్ వేసి మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఈ పేస్ట్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇందులో ఆనియన్ తక్కువనే తీసుకోవాలి, ఎందుకంటే బీరకాయకి తీపి వస్తుంది కాబట్టి మనం హాఫ్ ఆనియనే యూజ్ చేస్తున్నాం. టొమాటో కూడా కావాలి అంటే యూజ్ చేసుకోవచ్చు, కానీ తీపితనం వస్తుంది బీరకాయకి, అందుకే నేను ఇక్కడ టమాటో యూజ్ చేయట్లేదు. తరువాత బీరకాయని స్కిన్ లైట్గా పీల్ చేసుకోవాలి. చిన్న పీసెస్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత మీరు వెజల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పాట్లో చేస్తున్నాను. పాట్ వేడి చేసి అందులో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఫ్రై అయ్యాక మిక్సీలో మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసి అడుగంటకుండా మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఈ మసాలాలో మనము పల్లీలు వేసాం కదా, మసాలా కుక్ అయ్యేటప్పుడు అడుగంటొచ్చు, అందుకే మనము అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకొని మసాలాని ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు, కారం, ధనియాల పొడి, సాల్ట్ వేసి ఈ మసాలాని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఈ మసాలా ఒకవేళ అడుగంటుతుంది అంటే కొద్దిగా వాటర్ వేసుకొని అంతా మసాలాని మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా నుంచి ఆయిల్ బయటికి వచ్చిన తరువాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకొని ఉన్న బీరకాయ పీసెస్ వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. బీరకాయ పీసెస్ వేసిన తర్వాత అంతా మిక్స్ చేసుకొని వాటర్ వేయకుండా అలానే కుక్ చేసుకోవాలి. బీరకాయలో నుంచి వచ్చే వాటర్తోనే మనకు హాఫ్ కర్రీ కుక్ అయిపోతుంది. తరువాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి, ఎక్కువగా వాటర్ వేసుకోకూడదు. ముక్కలు మునిగేంత వరకు మనకు ఏ కన్సిస్టెన్సీలో కూర కావాలో అంతవరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తరువాత మూత పెట్టి క్లోజ్ చేసి కొద్దిసేపు కుక్ అవ్వనివ్వాలి. మీరు ఏదైనా గిన్నెలో చేసుకుంటున్నారు అంటే ముక్క కుక్ అయిన తర్వాత ఆఫ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ముందే ఆఫ్ చేస్తున్నాను, ఎందుకంటే మట్టి కుండలో ఆఫ్ చేసిన తర్వాత కూడా ఉడుకుతూనే ఉంటుంది, అందుకే నేను కొంచెం ముందరగా ఆఫ్ చేశాను. ఇలా కూరంతా దగ్గరికి వచ్చిన తర్వాత అందులో నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత ఆఫ్ చేసుకోండి. ఇలా మీరు ఒక్కసారి చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇలా కాసేపటి తర్వాత నాకు ఆయిల్ బయటికి వచ్చింది. ఈ బీరకాయ కూర చపాతీలోకి, అన్నంలోకి, సంగటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ like, share, subscribe and please press bell icon. Thank you for watching.